స్వర్గుదాం. ఏం చెట్టు ఏమో అవతల చెట్టు దగ్గర పోతుంది, మంచి చెట్టుని ఖరాబ్ చేస్తుంది మన వాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్. ఎవరు ఫ్రెండ్స్? మన చెప్పు ఎక్కడ చెప్పు. ఇక్కడ వెళ్తున్నాం, ఎక్కడ వెళ్తున్నాం తెలియదు. వసుధార బద్రీనాథ్ నుంచి, బద్రీనాథ్లో వసుధార ఫాల్స్ అక్కడ ఏమో వెళ్తుంది. చైనా బార్డర్ దగ్గరికి పోతానని చెప్తాను. చైనా బార్డర్ వెళ్తున్నాం. కుందేల కుందేల కుందేలు కాదు, తెలుగు పని రాలేదు. దారి ఉంది గాయస్. ఇక్కడ ఒక్కో లొకేషన్ ఒకే లెవెల్ ఉంది. చెప్పరు ఏదో ఒకటి. లైఫ్ టైం వ్యూస్ అంతే. ఇప్పుడు మేము కరెక్ట్ గా చైనా బార్డర్ 30 కిలోమీటర్ల దూరంలో దాన్ని దాటితే చైనా వస్తుంది. చైనా వాళ్ళు వేసేస్తారు. ఇప్పుడు వసుధార వాటర్ ఫాల్స్, అది పాపాత్మలో పడదంటారు వాటర్, అదే అక్కడికి వెళ్తున్నాము. ఇక పాపాత్మలో లేడే ఇప్పుడు తెలుస్తున్నాం మేము. నాకు డౌట్ ఉంది, నా మీద పడతాను వద్దంట మసాలా వేసుకున్నా. గడ్డ గడ్డ ఐదు గడ్డలు కడుతున్నాయి, చేతులు కూడా ఫ్రీజ్ అయిపోతున్నాయి. బాబోయ్, అరే అవి కుందేలేరా? ఎలుకలే, దాని తోకలు లేవు. కుందేలే తోకలేదు. నేను షాక్ అవుతా అసలు, చెప్పు చూడలేదు. దూకుతున్నాయి కుందేలు, చిన్న పిల్లలు అవి. ఎలుకలు తిరుగుతా పోతుంది అంటావు. నువ్వు చేసే భూత నీకా? మేము చేసే భూత కింద ఉంటాయి వాడ ఉంది. ఇంత కుందేలే ఎక్కువ చిన్న బుజ్జి బుజ్జి కుందేలు, బుజ్జి బుజ్జి కుందేలు. ట్రెక్కింగ్ ఈ నుంచి అసలు స్టార్ట్ అయింది. ఆ రాళ్ళు ఏ నుంచి పడతావో తెలియదు, ఒకటే ఉన్నాయి. అమ్మా భయం అవుతుంది. ఇవద్దు తీసుకోండి. ఇప్పుడు తిన్నావా? ముళ్ళ పెట్టేసిగా 3 రోజులు అలా ఆడుతున్నాం. అరే దాని బంచేరా ఇట్లా మాట్లాడాలి వద్దు. స్వీట్
లేక చెట్టు కోడు పుట్ట కూడా కూర్చున్నాం. జస్ట్ 5 కిలోమీటర్సే కనిపిస్తుంది. చలి లేదు ఏం లేదు కానీ ట్రెక్ రోడ్ ఎలా ఉంది వాడ ఇక్కడ వస్తారా అక్కడికి వెళ్ళాలా చలో. ఏడికి ఐస్ అయిపోయింది మొత్తం. ఇక చూడు ఇంకా గట్టి అయిపోయింది. ఏ స్లిప్ అయితే చూడు రే ఐసు. ఓ ఏ వద్దురా లోతుంటా కదా. లోతుంది ఇది. పైన లేరు కాదు కట్టింది అంతే. వసుధార వాటర్ ఫాల్స్ ఆన్ ది వే. 5 నిమిషాలు నడవని ఇంకా గంట పట్టింది. ఈ కిలోమీటర్ గంట పట్టిన కానీ అడ్వెంచర్ ఎక్కడ చూడరు మీరు లైఫ్లో కదా ఫ్యూచర్లో కూడా చూడరు. మొట్టమొదటి వాటర్ ఫాల్, ఇండియా ఫస్ట్ వాటర్ ఫాల్ ఆఫ్ ది వసుధార. మొత్తం ఎక్కడ చూసినా హిమాలయస్, మంచు కొండలు. నేను మీ ఆపుకోలేక మీతో పంచుకోవడానికి ఈ వీడియో మీకోసం. హిమాలయస్ దొరికిందబ్బా. పట్టుకో ఇంకోటి ముందర చెప్తా. పాండవులు పోయిన లాస్ట్ ప్లేస్ ఇది. బాగా రోడ్ వేసింది. పాండవుల తర్వాత నువ్వే నడుస్తుంది. ముగ్గురు మన కాదు. కానీ జాకి ఏడ దొరకంది అది పోయిపోయి నీకే కనబడుతుంది. ఇది భారతదేశం యొక్క మొట్టమొదటి వాటర్ ఫాల్ మానా విలేజ్ తర్వాత 5 కిలోమీటర్ ట్రెక్కింగ్. అడ్వెంచర్ మామూలుగా లేదు. ఆడ కేదార్నాథ్లో 22 కిలోమీటర్ నడిచిన దానికన్నా ఈ 5 కిలోమీటర్ దోలు తీర్చేసింది. అగో ఆడొక ఆయన పోయిండు, పోలేక ఆయనతో చూస్తుండు. ముందు పోతా తెలియదు. చూస్తాను మేము వస్తే వెళ్ళిపోతున్నట్టు చూస్తున్నాను. ఆయన మాకే శాతం తెలియదు. ఇట్లనే పోయిరంట పంచపాండవులు. ఏడుకు పేరు తెలియదు. ఆ వరదార్ కింద స్నానం చేసి అట్లే గో కైలాస్ ఎడిపోయిరో ఏమని తెలీదు. స్వర్గం అంట. స్వర్గానికి వేసిన దారి ఇదే. మాకు నయం కనబడుతుంది. కాకుంటే ఇక్కడ ఏంటంటే పాండవులు 5 కిలోమీటర్లు నడుచుకుని అక్కడనే వెళ్ళిపోయారు. మేము మళ్ళీ 5 కిలోమీటర్ రిటర్న్ రావాలా. 10 కిలోమీటర్లు. ఆ పోయేదేదో 1 కిలోమీటర్ పోయి మాయమనొచ్చుగా. 5 కిలోమీటర్ ఎవరమ్మన్నాడు నాయన. ఏంది ఇది రాళ్ళు రప్పాలేసి. నాకు తెలిసి రామ్ సేతు కూడా ఇంత గట్టి కట్టలే.
గట్లనే ఈ రాళ్ళు ఏ బొక్కలు ఏ పామొస్తుందో తెలియదు. మంచు మొత్తం మంచి ఎక్కడి నుంచి వస్తుందో. ఇంకా 11 అయింది అనుకో, మొత్తం స్నోఫాల్ అవుతుంది. -డిగ్రీలు అయిపోతాయి, మా చేతులు గడ్డగడతాయి. ఇంకా అయిపోయా. ఇగో ఈ పర్వతాలు దాటాలకు పోయిందనుకో డైరెక్ట్ చైనానే, ఇక టిబెట్. మేబీ ఆ కొండ ఎక్కితే కైలాస పర్వతం కనిపించవచ్చు, కానీ మాకు ఇది ఎక్కేదానికి కైలాసం కనిపించింది. అమ్మా చిన్న లేదు స్వామి, మా వాళ్ళు చచ్చి బతికిరు, ఇప్పటికే సోయి చేసి పడిపోయారు. మా ఇట్టమని నిజం అసలు మంచు అడుగడుగుని అడ్డుకుంటే ఈ సూర్యుడు విత్తనాన్ని ఇచ్చి ముందుకోరా అంటుడు. అమ్మా అక్కడికి వెళ్ళాక ఇంకా క్లారిటీ చూపెడతా. నెక్స్ట్ అక్కడ మంచు కూడా ఉంది వాటర్ కింద, చూడండి. నేనమ్మా ఇంత కష్టమైంది అన్న. అదే దానికోసం మీరు తీసుకురా. గడపై చెత్తలో కడతాం. ఇది కాదటరా, అదంట బా. పడ్డది వస్తుంది, అన్నీ పడ్డది నా మీద అదే ఇంకా ఇక్కడ